నేను ఏడ్చేసి మధ్యలోంచి వచ్చేసిందని. ఎప్పుడైనా రోజు కొట్టేవారు. చాక్లెట్లు అలాంటివి నేను ఏం చేయలేదు కానమ్మా. నేను స్కూల్ టీచర్ బ్యాగ్ లో కూడా పెన్సిల్ పెన్స్ తీసేసినప్పుడు. హాయ్ అమ్మా. హాయ్ మధు. హాయ్. హాయ్ తల్లి. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఈ రోజంతా దేవుడి కృపను బట్టి దేవుడు కాసి కాపాడాడు. సాయంకాలం మధు ఇక్కడ ఉన్నావేంటి? మా ఫ్రెండ్ నుంచి సరే అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అలాగే దానికంటే ముందు మన వీడియోస్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే అయితే ఈరోజు అమ్మ మధు మీ ఇద్దరిని నేను 90s అమ్మ నీ డేస్లో ఉన్నప్పుడు స్కూల్స్ చదువులు ఎలా ఉండేవి, ఇప్పుడు జనరేషన్లో స్కూల్స్ చదువులు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందామా? అలాగే సరే అమ్మ, నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? నేను 3వ తరగతి వరకు చదువుకున్నాను. మూడైనా నేను పూర్తిగా చదవలేదమ్మా. స్కూల్కి వెళ్ళడానికి చాలా ఏడిపించేసిందండి. చిన్నప్పుడు అసలు వెళ్ళేదాన్ని కదమ్మా. అది మాకు స్కూలు బోర్డు స్కూల్ ఉండేది. పిల్లలకు కొంచెం కొంచెమే పెద్దగా వెళ్ళేవారు కాదు. ఇష్టమైన వాళ్ళు వెళ్ళేవారు, ఇష్టం లేని వాళ్ళు మానేసేవారు. అంత శ్రద్ధ తీసుకుని స్కూల్కి వెళ్ళేవారు కదమ్మా అప్పుడు. కాకపోతే అమ్మమ్మ రోజు నన్ను తీసుకెళ్ళి ఎవరొక్కరు పిల్లల్ని రమ్మని కౌరు పంపి మొత్తం మీద పంపించింది. పంపిస్తే నేను ఏడ్చేసి మధ్యలోంచి వచ్చేసిందని. శ్రద్ధ చూపించేదాన్ని కాదు స్కూల్ అంటే. అలాగే కొంతకాలం వెళ్ళాను. తర్వాత ఇంకెళ్ళని మొదలుకేసేసాను. చాలా పట్టు అమ్మమ్మ ఎంత 5 వరకు అన్నా చదువుకోవాలని చాలా గొడవ పెట్టింది. కానీ నాకు స్కూల్ అంటే అసలు చదువు అవ్వలేదమ్మా. నీకు ఇంట్రెస్ట్ లేక నువ్వే మానేసావు? నేనే మానేసాను. 3rd క్లాస్ వరకు చదివారంటే. అమ్మ ఇప్పుడు నువ్వు తెలుగు చదవగలవు, రాయగలవు కదా? రాయలేనమ్మా, చదువుతాను కానీ. నీ సంతకం రాయగలవా? రాదు. మధు, ఈరోజు ఈ జనరేషన్లో స్కూల్స్ చదువులు ఎలా ఉన్నాయో నువ్వు చెప్తావా? అంటే ఆ డేస్ లో అయితే నేను నార్మల్ గా చిన్న స్కూలే, ఎలిమెంటరీ స్కూల్ లోనే చదివా, గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివా. అప్పుడైతే ఫీజులు ఏమి ఎక్కువ ఉండే కాదు. ఈవెన్ బుక్స్ కూడా ఏమీ ఎక్కువ లేవు అసలు. అసలు అంత పట్టించుకునేవారు కాదు. నార్మల్ గా ఆట పాటలు అయిపోయినాయి స్టడీస్ అన్ని. బట్ ఇప్పుడైతే బ్యాగ్స్ చూస్తేనే చాలా పెద్దగా, అసలు మనుషులు కానీ పిల్లల కన్నా బ్యాగ్స్ ఎక్కువ పెద్ద సైజ్ లో ఉన్నాయి. వాళ్ళు ప్లస్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళకి గేమ్స్ కూడా అంత ఎక్కువ ఉండట్లా. మనకైతే ఎంతో కొంత ఒక రోజులో 1-2 hours గేమ్స్ అన్నా ఉండేది. ఈవెన్ ఇంటర్వెల్స్ కూడా మనం బయటకి పంపించేవారు. బయట ఆ ఇంటర్వెల్స్ లో లంచ్ అవర్ లో కూడా ఆడుకోవడానికి ఉంటాయి. బట్ ఇప్పుడైతే అంత లేదు. ఈవెన్ ఫీజులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఫీజులు కట్టడానికి చాలా బర్డెన్ అయిపోతుంది. ఇక్కడే అంత కంపేర్ చేసుకుంటే నార్మల్ గా సిటీస్ లో కూడా చాలా ఎక్కువ ఉంది. ప్రీకేజీ నుంచి లాక్స్ లో ఉంటుంది. బట్ అప్పుడేసే బాగున్నాయి అనిపిస్తుంది ఇప్పుడన్నీ కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు చదువుకోవడానికి అంటే మెయిన్ చదివే ఈ ప్రపంచం అన్నట్టు ఉంటుంది, కానీ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. అమ్మా, ఆ రోజుల్లో టీచర్స్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేసేవారు? టీచర్స్ బాగానే చూసుకునేవారమ్మా. పిల్లల దగ్గరగా కూర్చోబెట్టుకునేవారు. అంటే పిల్లలు మాట వినిపించుకునే టైప్ లో ఉండేవారు కాదు. ఏది తెలిసి తెలియని టైంలో దింగరతనంగా ఉండేది. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని అలా రాయించి దిద్దించేవారు. బాగానే చూసుకునేవారు. హాజరేసినప్పుడు ఎవరైనా రాకపోతే వాళ్ళని మళ్ళా రాలేదని పిల్లల్ని పంపించేవారు ఇంటికి పంపించి ఎందుకు రాలేదని కనుక్కోమని. ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు అంటే బాగా చెప్పేవారు. ఇంకా అదే నాన్న చెప్పేవారు అప్పుడప్పుడు. అదే బాగా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఏదైనా చదవకపోతే డ్రాయర్ సొరుగులో చేయి పెట్టి నొక్కేసేవారు. టేబుల్ మీద చేయి పెట్టమని మాకు మాస్టర్ బ్రాపర్ మాస్టర్ అని ఉండేవారు. ఆయన కొత్తపేట నుంచి వచ్చేవారు. ఇలా ఏడు పెట్టమని చేతిలో ఉన్న లాటికి ఒక కర్ర లాంటి స్టిక్ అది ఇచ్చిన ఏళ్ళు మీద ఇలా వేసి దానికి జడ్స్ పిల్లలు బాగా చదువుకున్నారు. అయితే
నా చదువు విషయంలో చెప్పాలంటే నాకు ఎందుకో మరి అసలు చదువు అయితే ఇష్టం ఉండేది కదా వెళ్ళాలని. కానీ అప్పుడు రోజుల్లో కూడా అమ్మమ్మ 4 క్లాస్ చదివిందంట, బైబిల్ చదివిది బాగా చదివిది. తాతయ్య కూడా చదివారంట, తాతయ్య కూడా బుక్స్ చదివారంట. మీ చిన్నానేనమ్మా టీచరు? మా పెద్దనాన్నగారు టీచర్. మీ పెద్దనాన్నగారు టీచర్. ఆ రోజుల్లో టీచర్ అంటే ఆ రోజుల్లో ఆయన చాలా ఇంట్రెస్ట్ అని చదువు అంటే. అందరూ మానేమని చాలా కొట్టుపట్టినా మీరు మా అన్నని ఏడ్చి మరీ పాపం చాలా కొట్టుపట్టి చదివి టీచర్ అయ్యారు. ఆయన టీచర్ అవడం వల్ల మీ కజిన్స్ అందరూ కూడా హయ్యర్ లెవెల్లో ఉన్నారు కదా ఇప్పుడు. మా అక్క 5 చదివింది, మా మాయ 5 చదివింది, చిన్నమ్మ 5 చదివింది. కానీ నాకే చదువు అయితే అవ్వలేదు. నేను టీచర్ కొట్టారు ఎప్పుడైనా? కొట్టేవారమ్మా, అంటే తక్కువ. కానీ దగ్గర కూర్చోబెట్టుకునేవారు, ఎక్కడ మానేస్తామా అని. వాళ్ళు బాగానే చూసుకునేవారు. మాకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవారు పిల్లలు. మధ్యలోంచి బయటకు వెళ్ళిపోయి బయట కూర్చుని మా సోదరులు మేము వేసుకునేవాళ్ళు చిన్నప్పుడు కూడా. అదు ఇప్పుడు డేస్ లో టీచర్స్ ఎలా ఉంటున్నారో చెప్తావా? ఇప్పుడు డేస్ లో అంటే పిల్లల మాట టీచర్స్ వినాల్సి వస్తుంది. ఈవెన్ టీచర్ పిల్లల్ని ఏమైనా కొట్టినా సరే పిల్లలు వెళ్ళి పేరెంట్స్ చెప్పడం, పేరెంట్స్ మళ్ళీ మా పిల్లల్ని కొట్టద్దు అన్న చెప్పడం. ఈవెన్ అది పిల్లల్ని భయపెట్టడానికి కూడా ఉండట్లేదు. లేదు, ఆ పిల్లలు ఏం చెప్తే అది టీచర్స్ కొట్టడానికి కూడా ఉండట్లేదు. కంప్లైంట్ మళ్ళీ మీడియా లెవెల్లో రచ్చ అయిపోతుంది. నిన్న ఎప్పుడైనా స్కూల్లో కొట్టారా టీచర్స్? ఎప్పుడైనా రోజు కొట్టేవారు. మా ఇంటికి వచ్చి 4 పిల్లలు నన్ను లాక్కుని తీసుకెళ్లేవారు. ఒక రోజు పడితే 2వ రోజు స్కూల్కి వెళ్ళేదానికి చాలా ఇబ్బంది పెట్టారు. స్కూల్కి వెళ్ళడమే నచ్చదు అసలు. స్కూల్ ఏమైనా భూకంపం వచ్చి కొట్టుకుపోవాలి, ఆ టీచర్స్ అందరూ పోవాలి అని దండం పెట్టుకున్నాను. బట్ నా స్కూలింగ్ అంతా ఆట పాటనే జరిగింది. అంటే అప్పుడు నేర్చుకునేది అంటే 5th క్లాస్ వరకు ఏముండదు, మనం 6th ఆ టైంలో నుంచి. బట్ ఇప్పుడు పిల్లల్ని ప్రీకేజీ నుంచే వాళ్ళని వదిలేస్తున్నారు, అంత అవసరం లేదు. అవును అమ్మా. చిన్నప్పుడు నీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా దొంగతనం చేయడం అలాంటివి ఏమైనా చేసావా? పెన్సిల్ కానీ చాక్లెట్స్ కానీ అలా ఏమైనా? పెన్సిల్ చాక్లెట్లు అలాంటివి నేను ఏం చేయలేదు కానమ్మా. మేము మామూలుగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు స్కూల్ మానేసినా లేకపోతే ఉత్తప్పుడైనా ఆటలాడుకునేవాళ్ళు. మామూలుగా 4-5 ఫ్రెండ్స్ కూర్చుని ఇవాళ వంట చేసుకుందాము, అన్నం కూర మనమే వండుకుందాము అనేసి. అప్పుడు ఆటలు ఎలా ఉండి అంటే వేరే ఉండి చిన్న బొమ్మరీలు కట్టుకోవడం ఇటుకలతోటి. అక్కడ దాని దగ్గర 2 తాటాకు బొమ్మలు చేసుకుని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని, పెళ్లి కొడుకు దొరకోళ్ళు పెళ్లి కూతురు దొరకోళ్ళు అని 2 బ్యాచ్ల కింద వెళ్ళిపోయి వాళ్ళొక 5 వీళ్ళొక 5 ఉండేవాళ్ళు. ఉండి వాళ్ళు కొంచెం మంది వీళ్ళు కొంచెం మంది అన్ని రకాలు కూడా, కొంచెం పప్పు, కొంచెం అన్నం, బియ్యం, ఇంకా కూరగాయలు, ఉల్లిపాయలు అవి తెచ్చుకుని అక్కడే చిన్న వంట చేసుకుని ఆడుకుని అక్కడే వంట చేసుకుని అక్కడే తిని అదొక సరదాగా చాలా సందడిగా చేసుకుని ఆడుకునేవాళ్ళు. అదు నువ్వు చెప్పు, నువ్వు చిన్నప్పుడు దొంగతనాలు చేసే ఉంటావు, ఎన్ని చేసావు, ఎలాంటివి చేసావు చెప్పు. అంటే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ చాలా చాలా చేసా. కామన్ ఎవరైనా సరే పెన్సిల్ తీసేయడం. నేను స్కూల్ టీచర్ బ్యాగ్ లో కూడా పెన్సిల్ తీసిన గుర్తు తీసాను. చాలా చేశాను. ఎవరినైనా కొట్టేసి ఇంటికి వచ్చి దాకునేదానివా? ఇంటికి వచ్చి దాక్కున్నా. ఒకసారి గొడవ కూడా అయింది. ఒక రోజు అయితే స్కూల్ నుంచి మొత్తంకి వచ్చేసి ఇంటికి కూడా వెళ్ళలేదు. మా పేరెంట్స్ కూడా చదువుకున్నారు చుట్టుపక్కల. ఎక్కడికి వెళ్ళిపోయింది అది పెద్ద ఇష్యూ కాదు, బట్ నేను కంగారు పడిపోయి నేను ఇంటికి వెళ్ళడం మానేది. 4th అప్పుడు నువ్వు ఎక్కడ దాకున్నావు? పక్క వీళ్ళలోనే రామాయణపురంలో. కొట్టడం కూడా పెద్ద ఏం కాదు. పేరెంట్స్ కంప్లైంట్ చేసింది, ఆ పేరెంట్స్ మా పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. నాకు భయం వేసింది, మా ఇంటికి వెళ్తే కొడతారేమో. నేను భయపడే, బట్ నన్ను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి చెప్పి 2 రోజులు బయటికి పంపించలేదు, మళ్ళీ ఎవరిని కొడతాను.
నిన్నెవరో కొడతారని కాదు, నువ్వు కొడతావని. కొడతానండి మళ్ళీ. సరే అయితే ఈ రోజు ఇంక వీడియోకి బాయ్ చెప్పేద్దామా? ఓకే బాయ్. బాయ్. ఓకే బాయ్.